చచ్చిపోవడం పింఛన్లు 200 కొట్టుకో అందరూ జన్మభూమి సగం కార్యకర్తల సగం టీడీపీల సగం లంచాలు తీసుకోవడమే. చంద్రబాబు వచ్చి ఎవరికి ఇవ్వలేదండి. జగన్ అన్న వచ్చి పేదలు చూశాడు, చెయ్యోత ఇస్తున్నాడు, కాపురేషన్ ఇస్తున్నాడు, కూలి పీజీ ఇన్వెస్ట్మెంట్ ఇస్తున్నాడు, వసతిని ఇస్తున్నాడు, పింఛన్లు ఇస్తున్నాడు, ఇంటికి రేషన్ వస్తుంది. ఇంకేంటండి ఇవ్వాలి? అతను వచ్చి ఇల్లు ఇచ్చాడు అందరికీ. చంద్రబాబు అందరూ ఏమిచ్చారండి? జనాన్ని ఇబ్బంది ఎండలో పడి కొట్టుకొని సమ్మాన్ ఇచ్చారా? ఎందుకండి ఆ పార్టీలు ఇచ్చేస్తాడు? అప్పుడు పెంచుకోరు, కేజీ బంగారం ఇస్తాడు. వస్తే జగన్ చంద్రబాబు నమ్మ సినిమా పోయింది. 2014 గెలిచి ఇచ్చాడు పెద్ద కొర్ర, ఇప్పుడు వస్తాడు పెద్ద లోట. ఆ చంద్రబాబు వచ్చేసి చంద్రబాబు అంతా మోసం మాటలే, గెలకో మాట ఆడతాడు. ఆడ మాటలు ఎవరైనా వింటారు? జగన్ బాగా జగన్ అన్న 5 సంవత్సరాల పాలన బాగా చేశాడండి. అందరికి అనుకున్న పథకాలు అన్ని మాట తిరిగాడు. మడం తెప్పలో మాట తిరగలేదు. అతను అన్ని ఇచ్చాడు. అసలు అతనికి వేసి గెలిపిస్తాము. జగన్ అన్న పెట్టి మేము ఓటేస్తాం. మాకు చేశాడండి, మహిళలు మాకు చేశాడు. జగన్ అన్న ప్రతి పథకం ఇంటికి వచ్చిందండి. ప్రతి పథకం గడప గడపకు వచ్చింది. ప్రతి పథకం ఇంటికి అందింది. ఏ ప్రభుత్వం వచ్చి చెప్పిందండి? ఏ ప్రభుత్వం చెప్పండి? పేదడు ఉన్నాడు దోసుకుపోవడం, లేనోడు రోడ్ల మీద పడడం, అదేనండి ప్రభుత్వం. చంద్రబాబు ప్రభుత్వం అది. ఇప్పుడు జగన్ అన్న ప్రభుత్వం ఇది. జగన్ గెలిస్తే చేస్తారు. అతను కూడా గెలుస్తారు, పక్కా గెలుస్తారు. జగన్ అన్న గారు పక్కా గెలుస్తారు. సార్ కరోనా టైంలో అయితే కేకే రాజు కష్టపడి ఎవరో కష్టపడలేదండి. వీళ్ళే కాదు, ఈవెన్ విశాఖపట్నంలో ఎవరైనా సరే కానీ కేకే రాజు గారు డోర్ టు డోర్ వెళ్ళి అమ్మ నీకేం ప్రాబ్లం ఏంటని తెలుసుకున్న వ్యక్తి కేకే రాజు. అటువంటి వ్యక్తిని ఈసారి మేము నెగ్గించుకోకపోతే మా పరుగు పోతుంది కాబట్టి మేము అక్కడ మెజార్టీతో కేకే రాజు విన్ చేస్తాం. జనాలు గుర్తిస్తారా? సర్వీస్ చేసే వాళ్ళు గుర్తిస్తారా? గుండెల్లో ఉన్నారు కేకే రాజు అనే వ్యక్తి, గుండెల్లో ఉన్నారు జనాలు, గుండెల్లో ఉన్నారు. ఇప్పుడే కాదండి, చిన్న పొరపాటు వాళ్ళు జరిగింది కానీ ఇప్పుడు అయితే గుండెల్లో పెట్టుకొని కేకే రాజే మాకు ఓటు అంటే లేపి కస్టమర్లు లేపి ఇంటికి వెళ్ళి లేపితే అమ్మ కేకే సార్ మా ఓట్లన్నీ మీకే, మా ఓట్లన్నీ మీకే అంత గంటాబద్ధంగా చెప్తున్నారు. జగన్ అడ్వాంటేజ్ కానీ ఇక్కడ కేకే రాజు అడ్వాంటేజ్ అని పార్టీ నిజమా? మాకు ఏంటంటే కేకే జగన్ వారిని పెట్టి ఊపు వచ్చిందండి. ఎందుకంటే జగన్ వారు ఎంత కష్టపడుతున్నారో అలాగే రెండొంతులు మా నార్త్ నియోజకవర్గంలో బర్మా క్యాంపులో 27 సంవత్సరాలు బట్టి ఆవిడ రోడ్డు పెద్ద మహానుభావులు వచ్చి ఆ రోడ్డు చూడటమే కానీ ఎవరు చేసిన వాళ్ళు కనపడలేదు. ఈవేళ మా ఏరియాకి ఆ రోడ్డు వేసి మాకు చిరసాగి నిలబడిపోయారు కేకే రాజు గారు. అంత అభిమానం పెరిగిపోయింది. ఎందుకంటే మాకు ఆ రోడ్డు వేసిన వ్యక్తి అటువంటి వ్యక్తి కాబట్టి. అలాగే ఏంటంటే మాకు అలాగే ఎన్జిఓస్ మాధవదారు నుంచి కైలాసపురం నుంచి మాధవదారు వరకు రోడ్డు, అది కూడా గత 40 సంవత్సరాలు బట్టి రోడ్డు వేసిన వాళ్ళు చూసినోడే కానీ చూసినోడు కనపడలేదు. అటువంటి కరోనా టైంలో మా కేకే రాజు గారు నేనున్నాను మీకేం బయలుని చెప్పేసి 40 అడుగుల రోడ్డు తీసుకెళ్ళిన వ్యక్తి కేకే రాజు గారు. అంచేత మా కేకే రాజు గారు మాకు వెళ్ళవేళ ఆయనే ఉండాలని మా నార్త్ నియోజకవర్గం గట్టి సంకల్పంతో ఉన్నాం మేము.